శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ధేనుకాసుర వధ గురించి మనం చెప్పుకుందాం. ఒకనాడు కృష్ణ భగవానుడు బలరామునితో కలిసి ఆవులను దూడలను తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజు ఆవులను దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితోటి అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగే రోజున మాత్రం కథను బలరామునితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు. అన్నయ్య, ఇవాళ చెట్లన్నీ వంగి ఉన్నాయి, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళన్నిటికీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదగట్టం చేత పరవశిస్తోంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే బలరాముని శిరస్సును ఒక గోపబాలకుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముడి పాదాలను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనబడకపోయినా కృష్ణుడు గుర్తుపడతాడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియందే ఉంటుంది. పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక్క మాట చెప్పారు. బలరామ, ఇక్కడ దగ్గరలో తాటికోట ఒకటి ఉంది. అక్కడ తాటి చెట్లన్నీ పెద్ద పెద్ద తాటిపళ్ళతో ఉన్నాయి. అవి ముగ్గి చెట్టు నుండి కింద పడ్డాయి. పిల్లలందరికీ ఆ పళ్ళు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడనే పిలువబడే గార్ధబాసురుడు ఉన్నాడు. అతడు గాడిద రూపంలో ఉన్నాడు. రాక్షసుడు. గాడిద తాటిపండు తిందు. తాటిపండు వాసన కూడా తెలియదు. కానీ అది ఎవ్వరినీ కూడా తోటలోనికి రానివ్వటం లేదు. ఎవ్వరినీ తాటిపండు తిననివ్వటం లేదు. ఒకవేళ ఎవరైనా తాటిపండు తినడానికి లోపలికి వస్తే అది గబగబా వెళ్ళి వెనక కాళ్ళతో ఎత్తి అవతల వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మాట చెప్పి వాళ్ళు అన్నారు, బలరామ, మాకెప్పటి నుంచో తాటిపళ్ళు తినాలంది. మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్టం కల్పించవా అని అడిగారు. అప్పుడు బలరాముడు, మీకేం భయం లేదు, నా వెంట రండి అన్నాడు. బలరాముడు అపారమైన బలశాలి. గోపబాలకులందరినీ ఆ తాటివనంలోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల కిందకి రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళు ఇప్పించాడని ఎంతో సంతోషంగా తింటున్నారు. దానిని గార్ధబాసురుడు చూశాడు. ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను, ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారా అని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముడు గుండెల మీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అప్పుడు బలరాముడు గార్ధబాసురుడు 2 కాళ్ళు ఒడిసి పట్టుకుని వాటిని గిరగిరగిర తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరేశాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి మరొక తాటి చెట్టు మీద పడింది. పెద్ద గాలి వస్తే ఎలా తాటి చెట్లన్నీ పడిపోతాయో అలా అన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడన్ని పిల్లలు ఉన్నాయి. మా నాన్నగారిని ఎవరో సంహరించారని పిల్లగాడిదలన్నీ కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నిటినీ అవలీలగా చంపేశాడు. ఇది ధేనుకాసుర వధ. పుట్టుకతో మీ అంతటి మీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభం. అది మనిషికి సహజంగా స్వభావం వస్తుంది. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలు ఇస్తుంది. కానీ తాను కాయించిన కాయల్లో ఒక్క కాయ అయినా మామిడి చెట్టు తినరు. నది రాత్రనక పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తున్నదని తన నీళ్లు తాను ఒక్క చుక్క కూడా తాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది. తన పాలను తీసుకెళ్ళి ఆవు దగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుంది తప్ప ఒక్క చుక్క పాలను కూడా తాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుషుడు ఒక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేత కాదు. కానీ మనిషికి మాత్రం పుట్టుకతోటే లోపగుణం వచ్చేస్తుంది. ఆ లోభాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతు ఉండదు.
తృప్తి అనేది మనస్సులోనే కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరము కాలుస్తుంది. అది ఎక్కువైపోకుండా ఉండాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి వైపుకి తిరగాలి. అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబన మనస్సే వెతికిసుకుంటుంది. ఎప్పుడు ఐశ్వర్యం గురించో, పిల్లల గురించో, మరొక దాని గురించో చింతించడం మొదలు పెడుతుంది. దానివల్ల ఎప్పుడూ బాధే. ఇటువంటి లోపగుణం చేత నరకం వస్తుంది. భార్యా బిడ్డల్ని పోషించడానికి ధనార్జన చెయ్యాలి, దానిలో కొంత నిల్వ చెయ్యాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టదు. మనిషి సంపాదించిన పుణ్యఫలాన్ని భార్య పిల్లలు అందరూ పంచుకుంటారు, కానీ పాపఫలాన్ని మాత్రం ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితాన్ని పొందకుండా ఉండాలంటే పుణ్యకార్యాలను చెయ్యాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులైన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారంగా దానం చెయ్యాలి. ఈ లోభగుణాన్ని విరుచుకోవడం మీ అంతటి మీకు రాదు. మహాపురుషుల జీవితాలను ప్రయత్నపూర్వకంగా చూడాలి. 10 మందికి సేవ చేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనకంజ వేయకూడదు. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితాలను తెలుసుకుంటే మీలో ఉన్న లోభగుణం విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటవుతుంది. ఇక మనం కథలోకి వెళ్తే ఈరోజు కాళీయమర్దనం గురించి చెప్పుకుందాం. ఒకనాడు కృష్ణ భగవానుడు గోపబాలుడితో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునా నదిలోని అంతర్భాగం. ఆ పిల్లలందరికీ దాహం వేసినప్పుడు వారు కాళింది నదిలో ఉన్న నీరు తాగారు. వెంటనే మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణాదృష్టితో చూశాడు. అప్పుడు పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి. ఆ నీటి నుంచి పైకి తేలిన గాలి పీల్చినంత మాత్రాన పైన ఎగురుతున్న పక్షులు కూడా మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ఎందుకు ఈ నీళ్ళు ఇలా ఉన్నాయి అని వాళ్ళు అడిగారు కృష్ణుణ్ణి. దానికి కారణం ఎప్పటి నుంచో ఆ మడుగు కాళీయుడనే 100 తలలు కలిగిన పెద్ద నల్లచాటు ఒకటి మడుగులో పడుకుని ఉంది. దానికి అనేక భార్యలు, ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషాన్ని అంతటినీ నీటిలో వదులుతూ ఉంటుంది. అందువల్ల నీరు విషపూరితం అయిందని తెలుసుకున్నాడు కృష్ణుడు. మీరు అందరూ మరణించడానికి ఇదే కారణమని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదకి తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలికను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. 2 పాదాలను నేలపైకి గట్టిగా దాటించి ఒక్కసారి ఊదాడు. అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టు ఎక్కాడు. నాటితో తన జన్మధన్యం అయిపోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదన్న చెట్టు అనుకుంది. కింద ఉన్న మడుగు కూడా ఈవేళ సుకృతం అవుతోంది. గోపబాలకుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్లలోకి సింహం దూకినట్లు దూకాడు. ఆయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఆ మడుగును చూసేసరికి అందరూ భయపడతారు. అలాంటి మడుగులోకి దూకడానికి ధైర్యం ఎవరికుంది అని సాక్షాత్తు కాళీయుడే చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు చిందుతున్న చిన్ని కృష్ణుని చేశాడు. ఎంత ధైర్యం ఈ పిల్లాడికి, నేనున్న మడుగులో దూకుతాడా అనుకుని పడగలు విప్పి కాటు వేశాడు. కృష్ణ పరమాత్మ సృహ తప్పాడు. అప్పుడు కాళీయుడు తన దీర్ఘమైన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపబాలకుడు భయంతో పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. ఈలోగా బృందావనంలో ఉత్పాతాలు కనబడ్డాయి. ఏం జరిగిందో అని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడటం లేదు. కాళీ మడుగులోకి నీటిలోకి దూకాడు అని అందరూ అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవ లేకపోదు. ఎందుకంటే మేము చచ్చిపోతే నువ్వు బతికిస్తావు. మరి నువ్వు చచ్చిపోతే మేమెలా బతకగలం? నీవు చనిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి పెడతాం అనుకుంటున్నామేమో.
నువ్వు అలా మరణిస్తుండగానే మేము అలా చూస్తూ ఉండం, కాబట్టి మేము కాళింది మడుగులో దూకేస్తాం, మేము ఆ పాము విషయంలో చచ్చిపోతామని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకైపోయింది. యశోద వెనక గోపబాలకులు అందరూ కూడా దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపబాలకులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ దాన్ని చూశాడు. తనను గుర్తించి ఆర్తి చెందేవారు ఉన్నారు. నేను వీళ్ళకి దక్కాలి అని అనుకున్నాడు. ఒక్కసారిగా తన శరీరాన్ని వెడల్పుగా పొడవుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే ఖాళీ శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకి ఎగిరి పిడికిలు బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రాల నుంచి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కింద పడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు. కాళీని తోక పట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతూ ఉంటే దాన్ని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన ఆ కాళీని పడగలు ఆయన నాట్యం చేస్తూ ఉంటే రంగస్థలం మంటపం అయ్యింది. గోపకులు గోపకాంతలు అందరూ అక్కడ ఒడ్డున సంతోషంతో శభాష్ కృష్ణ అని అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీదకి ఎక్కి తొక్కుతూ ఉంటే తలలు పగిలిపోయాయి. లోపల ఉన్న మణులన్నీ చెల్లాచెదురైపోయి దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటితో పడిపోతోంది. అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళీడు శోషించిపోయి నీటిలో పడిపోయే పరిస్థితి వచ్చిందనమాట. కాళీయుడికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటి మీద ఉన్న ఆభరణాలను చిక్కుపడిపోయి చెల్లాచెదురుపోతుండగా, కొప్పుముడులు విడిపోతుండగా, పెట్టుకున్న పుష్పాలు రాలిపోతుండగా, ఒంటి మీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగున అక్కడికి వచ్చి చంటి పిల్లలను కృష్ణుడి పాదాల వద్ద పడుకోబెట్టి ఆయనను ఇలా ప్రార్థన చేశారు. ఈ కాళీయుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో, మహాత్ములైన వారికి కూడా దర్శనం అవ్వని నీ పాదపద్మాలు ఇవాళ మా భర్తల తల మీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులని నీ పాదాల మీద ధూళి చేత అలంకృతమై ఉన్నాయి. ఇవాళ మా భర్త పుణ్యాత్ముడు, అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహం ఇచ్చావు మా భర్తకి. ఇవాళ లక్ష్మీదేవి కంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగాన్ని ఇవాళ మా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవి కూడా నీవు వినవలసిందని అన్నారు కాళీయుని భార్యలు. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని, ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని మమ్మల్ని ఇతనికిచ్చి పెండ్లి చేశారు. మా 5వ తనము, మా పసుపు కుంకుమలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి, 5వ తనం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నీవు తేల్చేస్తున్నావు. నీవు అనాథనాథుడవు. అటువంటి నీవు మమ్మల్ని అనాథుడుగా ఎలా చేస్తావు? భక్తులను కోరికలు తీర్చే స్వామి, మాకు ప్రతిభిక్ష పెట్టవలసిందని అన్నారు. ఇప్పుడు కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ఈశ్వర, తప్పంతా నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఇవాళ ఈ ప్రమాదం నాకు ఎక్కడ వచ్చిందో నేను గ్రహించగలిగాను అని అన్నాడు. కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతూ ఉంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులో నీరు తాగుతారు. నీ వంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళంతా విషం అయిపోతున్నాయి. ఇక్కడ నువ్వు ఉండొద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడవో అక్కడికే వెళ్ళిపో. రమణక ద్వీపానికి వెళ్తే గరుడు నేను చంపేస్తాడని భయపడుతున్నావు కదా, నీ భయం నాకు తెలుసు. నీకు ఆ భయం లేకుండా ఇవాటి నుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణపాదాలు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి. కృష్ణపాదం కనబడితే గరుత్మంతుడు మిమ్మల్ని ఏమీ తరమడు, గరుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అందుకని రమణక ద్వీపానికి వెళ్ళిపో అని అనగానే కాళీయుడు కృష్ణునికి నమస్కారం చేసి తనే మొదలగు తేనె మొదలగు పదార్థములు, మంచి మంచి ఆహారములు పట్టుకుని వచ్చి బట్టలు తెచ్చి
కృష్ణ భగవానికి బహుకరించి తన స్నేహితులతోటి, బంధువులతోటి, భార్యలతోటి, బిడ్డలతోటి ఆ సరస్సును విడిచిపెట్టి మరల రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఈ కాళీయ మర్దనాన్ని ఉభయ సంధ్యలు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ల నుండి కాళీయుడిలా లోపల పట్టిన విషం పోతుంది. బాహ్యమునందు కాళీయ మర్దనం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం. ఇందులోని తత్వం మనం గ్రహించాలి. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకి హృదయక్షేత్రం నుండి 101 నాడులు బయలుదేరతాయి. వాటిని జ్ఞానభూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రాలుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మనం సద్బుద్ధితో వాడుకుంటే అందరి యందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రాల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతోంది. దీనివల్ల ఇప్పుడు కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడు ఒక రహస్యం ఉంది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒకటి అర్థం చెప్పింది. ఏది ఒప్పైందో దాన్ని రమణకము అని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము. కాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజు కూడా కొంతమంది తేనె, చలిమిడి, చిమ్మిలి పట్టుకు వెళ్ళి గద్దలకు ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టే నియమం ఏర్పాటు చేసుకున్నారు. గద్దలు వచ్చేవి పెట్టిన తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కాదు. ఒక రోజున కాళీయుని వంతు వచ్చింది. వారిని కూడా కొద్దిగా తేనె, చిమ్మిలి, చలిమిడి పెట్టమని అడిగారు. ఎవరికి పెట్టాలి అని అడిగాడు కాళీయుడు. గరుడు వస్తాడు, అతనికి బలి ఆహారం పెట్టాలి అన్నారు. అప్పుడు కాళీయుడు, గరుత్మంతుడెవడు, నేనేం పెట్టను, నేను బలవంతుడిని అన్నాడు. అయితే నీ కర్మ అని కాళీయుడిని వదిలేశారు. గరుత్మంతుడు వచ్చి నాకు ఇవాళ ఆహారం పెట్టని వాళ్ళు ఎవ్వరు అని అడిగాడు. మిగిలిన పాములు కాళీయుడే పెట్టలేదని చెప్పారు. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. తన 100 పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. అంతే, గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళీయుడి వెంట పడి తరిమి తన రెక్కలతో కొట్టాడు. కొడితే కాళీయుడి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళీయుడికి గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. ఆటను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు కాళీయుడు. కాళింది మడుగులోకి కాళీయుడు ఎందుకు వెళ్ళాడు అంటే, ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరోజు గరుత్మంతుడు వచ్చి చేపల రాజుని ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షికి గరుత్మంతుడిని శపించాడు. సంతోషంగా సంసారం చేస్తున్న చేపల్లో ఒక చేప నిష్కారణంగా నువ్వు తినేసావు కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువుని పొందుతావు అన్నాడు. అందుకని గరుత్మంతుడు ఆ కాళింది సరస్సుకి రాడనమాట. కాబట్టి కాళీయుడు ఆ కాళింది సరస్సుని చేరాడు. ఈశ్వరుడు ముందు రమణకము అనే మనుష్య శరీరాన్ని ఇస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపం. దీనిలో మనం హాయిగా చేతులతో పూజ చేసుకుని, కాళ్ళతో దేవాలయానికి వెళ్ళి, చెవులతో భాగవతం విని, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏం చేస్తాడంటే సంసారంలో హాయిగా ఉంటూ దేవతలకు తాను పెట్టవలసిన భాగం పెట్టకుండా, ఆయన పూజించకుండా ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా కనీసంలో కనీసం చిన్నపాటి బెల్లం మొక్కనైనా పూజ గదిలో పెట్టకుండా, వాటిని నోట్లో వేసుకోకుండా, ఏమీ చెయ్యకుండా చెయ్యనని తిరగబడతాడు. అలా తిరగబడ్డం అంటే ఏంటి? గరుత్మంతుడి మీద తిరగబడ్డం వంటిదనమాట. అంటే దేవతలు ఆగ్రహానికి ప్రదర్శిస్తారు. అప్పుడు అక్కడ ప్రమాదం వచ్చి ఎప్పుడైతే దేవతలకు పూజ చేయకుండా ఉంటాడో అప్పుడు దేవతలు పూజ చేయని చోటికి ఈ మనిషి వెళ్తాడు. అక్కడ కాళీయుడు కాళింది మడుగులోకి వెళ్ళినట్టుగా అన్నమాట.
లోపల మార్పు రాదు. ఆ మడుగుని అక్కడికక్కడగా విషంగా తయారు చేసుకుంటాడు. అంటే దుర్జనులతో సాంగత్యంలో ఉన్నట్టుగా లెక్క అన్నమాట. తనలో ఉన్న 100 జ్ఞాన ప్రసాద కేంద్రాలని ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకుంటాడు. అప్పుడు భయంకరమైన అపచారం జరిగితే తప్ప ఈశ్వరుడు ఆ విషయాన్ని వెనక్కి తీయడు. అంటే అతనిలోని ఉన్నటువంటి అహంకారం, మనిషిలో ఉన్నటువంటి అహంకారం పోతే తప్ప భగవంతుడుని అతడు గుర్తించడు. ఈ అహంకారం కానీ పెరిగిపోయిందనుకోండి, వాళ్ళు భగవంతుని నమ్ముకున్న వాళ్ళు జోలికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు ఇంకా క్షమించడు. అలాగే గోపబాలకులు, ఆవు దూడలు మడుగునీటిలోనికి మంచినీరు తాగడానికి వెళ్ళి మరణిస్తే, అలాంటి అపచారం జరిగినప్పుడు కృష్ణ పరమాత్మకి ఆగ్రహం వచ్చి తన భక్తుడు జోలికి వెళ్ళాడని 100 పడగలు పగిలిపోయేటట్లుగా తొక్కేశాడు. అంటే కాళీయుడిని గర్వాన్ని అణిచేశాడు. తర్వాత కాళీయుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి మళ్ళీ కాళీయుడిని వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయ్యింది. ఇప్పుడు విషాన్ని బయటికి తీసి మరలా వదిలిపెట్టాడు. అయితే కాళీయమర్దనం అనే ఈ లీల వింటే మనలోని 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనం అందరం హాయిగా కృష్ణ పరమాత్మ పాదాలను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉంటాం. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనం ఏమిటి అంటే పాము కరవదు. అంతర్ప్రయోజనం ఏంటి? లోపల ఉన్న విషము పోతుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయకుండా రమణక ద్వీపంగా మారుస్తుంది. అంటే మంచిగా మారుస్తుందని అర్థం అన్నమాట. కాళీయమర్దనం వినగానే మరలా శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. కాళీయమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమైన స్థితి ఉంది. ఇది కాళీయమర్దనం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంతటితో కాళీయమర్దనం శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చేశాడో అనేది చెప్పబడింది. స్వస్తి.